మీ అందరికీ ప్రైజ్లాడండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో అద్భుతంగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రభువా, ఒక్కసారి నన్ను దర్శించు నాయన, ఒక్కసారి నాతో మాట్లాడు, ఒక్కసారి నన్ను కౌగిట్లోకి తీసుకో అని అద్భుతంగా దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తా ఉన్నాడు. వారం అయిపోయింది, నెల అయిపోయింది, నెలలు గడిచిపోతున్నాయి. ఒక్కసారి కూడా ప్రభు స్వరాన్ని అతనికి వినిపింప చేయలేదు. ఎందుకు ప్రభు నాతో మాట్లాడవని ఒకరోజు రాత్రి ప్రార్థన చేస్తా ఉంటే, నేను నీ దగ్గరికి రావడానికి నీలో ఆయాసకరమైనవన్నీ నాకు అడ్డుగా ఉన్నాయి. ఏంటి ప్రభు అంటే, నన్ను ఆరాధిస్తున్నావు, నువ్వు సిగరెట్ తాగుతున్నావు. నా సన్నిధికి వస్తున్నావు, నువ్వు సినిమాలు చూస్తున్నావు. నా సన్నిధికి వస్తా ఉన్నావు, బయట విచ్చలవిడిగా తిరుగుతున్నావు. అయినా కూడా నేను చూస్తూనే ఉన్నాను. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు కాబట్టి నాతో మాట్లాడు, నన్ను దర్శించు, నన్ను నీ కౌగిట్లోకి చేర్చుకో అని ప్రార్థన చేస్తూ ఉన్నావు కాబట్టి నేను నీతో మాట్లాడుతున్నాను. అవన్నీ తొలగించుకుంటే నేను నీ కౌగిట్లోకి నేను తీసుకుంటాను. నేను నీతో రోజు మాట్లాడతాను, నేను నీతో స్నేహం చేస్తాను. నీతో స్నేహం చేయడానికి నాకు అడ్డుగా ఉన్నవన్నీ నువ్వు తొలగించుకుంటావంటే ఓకే ప్రభు అని అవన్నీ తీసివేసుకోవడం ప్రారంభించాడు. అవన్నీ తీసివేసుకుంటే కొద్దీ దూరంగా ఉన్న ఆ వ్యక్తి దేవునికి దగ్గర అవుతా ఉన్నాడు. ఈరోజు దేవుని సందుకు వస్తూ ఉన్నావు, నీ అలవాట్లు మానేసావా? నీకు ఇష్టమైనవన్నీ దేవునికి ఆయాసకరమైనవన్నీ అంటే నీకు ఇష్టమైనవన్నీ దేవుని కోసం తొలగించుకుంటున్నావా? ఒక మాట మీకు చూపిస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయం 14 వచనం. ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును కాదు. ఎవరికి ఇష్టంగా? నీ ఇష్టంగా. దేవునికి ఇష్టంగా నువ్వు జీవించడం ప్రారంభిస్తే, దేవునికి ఇష్టంగా నువ్వు నడుచుకుంటే దేవుడు నీతో మాట్లాడతాడు, స్నేహం చేస్తాడు, నిన్ను పిలుస్తాడు, నిన్ను వాడుకుంటాడు. రోజు దేవుని సన్నిధికి చాలామంది వస్తూ ఉంటారు, కానీ దేవునికి ఆయాసకరమైన వాళ్ళు తీసేసుకోరు. అలా తీసేసుకోకపోతే ప్రభు నీతో మాట్లాడు, ప్రభు నీతో స్నేహం చేయడు, ప్రభు నిన్ను పిలువడు, ప్రభు నిన్ను వాడుకోడు. అలా వస్తూ ఉంటావు, అలా వెళ్ళిపోతూ ఉంటావే కానీ ఆయనకు నీకు సంబంధమే ఉండదు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయనకు ఆయాసకరమైనవన్నీ నీలో తొలగించుకుంటే, ఆ అడ్డుగోడలన్నీ నీలో తొలగించుకుంటే ప్రభు నిన్ను కౌగిట్లో చేర్చుకొని ముద్దు పెట్టుకోబోతున్నాడు, నిన్ను దీవించబోతున్నాడు, నిన్ను వాడుకోబోతున్నాడు. అటువంటి కృప మీ అందరికీ ప్రభు అనుగ్రహించి నడిపించునుగా. ఆమె కామెంట్ బాక్స్లో ఆమె టైప్ చేయండి. తర్వాత మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన. ఆమె